విక్రమ క్రియల వలన గొప్పవాడు. విక్రమ క్రియలు చేశారు. అతని విక్రమ క్రియలు ఏమిటో, ఎలాంటి గొప్ప కార్యాలు బెనాయా చేశారో మనము లేఖనంలో నుండి మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా అతడు బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని చంపేయాలని. రెండవదిగా అతడు అరీయేలు కుమారులైన మోయాబీయులిద్దరిని హతమార్చాడని లేఖనంలో నుండి మనం ధ్యానించాం. మోయాబీయుడైనటువంటి అరీయేలు కుమారులు వారిద్దరిని బెనాయా హతము చేశాడు, వారిని చంపివేశాడు. మోయాబీయులు అని అంటే శరీర కార్యాలకు సూచనగా ఉన్నాయి. మోయాబీయులు అడ్డగించేవారని, ఆటంకపరిచేవారని దేవుని వాక్యంలో మనం ధ్యానించాం. బెనాయా మోయాబీయులిద్దరిని చంపివేశాడు. అలాగే న్యాయాధిపతి అయిన యెహూదు మోయాబు రాజైన ఎగ్లోని హతము చేశారు. అలాగే ఇశ్రాయేలీయులు, యూదావారు, ఎదోమీయులు ముగ్గురు కలిసి మోయాబీయులను హతము చేశారు అని రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే మోయాబీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మోయాబీయులు దేశం మీదకి వచ్చి, ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఒక ఇశ్రాయేలు సైనికుడు చనిపోయాడని లేఖన భాగంలో మనం చూస్తాం. మోయాబీయులు ఇశ్రాయేలును చంపివేస్తా ఉన్నారు. అనగా ఆత్మానుసారముగా శరీర క్రియలు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులను చంపివేస్తా ఉన్నారు. మనను చచ్చిన వారినిగా చేస్తున్నటువంటి క్రియలు మోయాబు క్రియలు. అవి శరీర క్రియలు. శరీర క్రియల వల్ల మనుషుడు అపవిత్రమైపోతున్నాడని, పాపపు క్రియల వల్ల మనుషుడు అపవిత్రమై నశించిపోతున్నాడని దేవుని వాక్యం చూస్తున్నాడు. మీరు జీవించున్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే అన్నాడు. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అని అంటున్నాడు. పాపముల చేత, అపరాధాల చేత చచ్చిన వారమై. అలాంటి సరిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు జ్ఞాపకం చేసుకుని మనల్ని బ్రతికించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. 2 చేతులకి స్తోత్రం చేయండి. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ధ్యానించాం. మోయాబీయులను వెతికి పట్టుకొని వారిని చంపడానికి వారి వరకు 7 రోజులు తిరిగారు ఇశ్రాయేలు, యూదావారు, ఎదోమీయులు. 7 రోజులు తిరిగినా మోయాబీయులు కనబడరు. స్తోత్రం. మోయాబీయులు కనిపించలేదు. కొన్ని కనబడనటువంటి క్రియలు ఉంటాయి. ఆ రోజు ఇశ్రాయేలుకి 7 రోజుల వరకు మోయాబీయులు ఎలా కనబడలేదో, కొన్ని క్రియలు, కొన్ని కార్యాలు మనకు కనబడవు, కొన్ని అర్థం కావు. మనం వాటిని తేలిగ్గా చూస్తాం. అవే ఉందిలే, అవి చిన్న చిన్నయే కదా, అవి అంత కీడు చేసేవి కాదులే అని అనుకుంటాం. స్తోత్రం చెప్పండి. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. మనం వాటిని చులకనగా చూస్తాం.
వాటి వల్ల మనకి ఏ నష్టం ఉండదులే, వాటి వల్ల మనకి ఏ కష్టం ఉండదులే అని అనుకుంటాం. అవి మరుగుగా ఉంటాయి. అవే మనకు కీడు చేసి అవే మనకు అడ్డుగా ఉంటాయి. నీ గృహము, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి. నీ వ్యాపారములో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనులలో నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ జీవనోపాధిని నీవు అనుభవిస్తూ ఉండాలి, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉండాలి. అలాగే నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే కీడు చేస్తున్న శరీర కార్యాలని అన్నిటినీ చంపివేయవలసి ఉన్నదని ప్రభు పేరుతో మనం చూస్తుంది. కొన్ని కనబడవు. 7 రోజులు వెతికారు వీళ్ళు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇశ్రాయేలు, యూదావారు, అలాగే ఎదోమీయులు అందరూ 7 రోజులు వెతికారు. కనబడలేదు. ఎక్కడ కనపడలే. వాళ్ళు యుద్ధానికి వచ్చారు కానీ కనపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో వారు తెచ్చుకున్నటువంటి నీళ్లు, ఆహారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దీర్ఘదర్శి ఎవరైనా ఉన్నారని కనుక్కుంటే అడిగితే అప్పుడు అక్కడ ఎలీషా ఉన్నాడని చెప్పారు. వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళి బ్రతులు అడుగుతుంటే ఎలీషా వారి కొరకు ప్రార్థన చేశారు. అసలు మేము ఎదోమీయులు జయిస్తామా లేదా, మోయాబీలు జయిస్తామా లేదా, మోయాబీలు మేము హతము చేస్తామా లేదా, అసలు ఏంటి మేము తెచ్చుకుని మేము వచ్చి 7 రోజులు అయిపోయింది, మేము తెచ్చుకున్న నీళ్ళు అయిపోయింది, మేము తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, మా పశువులకు కూడా గడ్డి అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి, అసలు మాకు మోయాబీల మీద జయం వస్తుందా లేదా, ప్రార్థన చేయి, దేవుని సంగతి మాకు తెలియచేయి అని ఎలీషా అడిగినప్పుడు ఎలీషా ప్రార్థన చేసి చెప్పాడు, మీరు ఈ రాత్రి చాలా గోతులు మీరు రాబట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మీరు చాలా గోతులు త్రవ్వించండి అని చెప్పాడు. వారు వెంటనే వెళ్ళారు, గోతులు త్రవ్వుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాలి గాని వర్షమే గాని రాకపోయినను ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నిండును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇదిగో ఈ కార్యము యెహోవా దృష్టికి అల్పమైనదే కనుక ఈ కార్యం చేస్తున్నాడు, వెళ్ళండి అని చెప్పేసరికి ఆ రాత్రికి గోతులు తవ్వుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఎన్ని గోతులు కావాలో, ఎంత నీరు కావాలో, ఎంత ఆశీర్వాదం కావాలో వారి గోతులన్నీ వారు చక్కగా తవ్వుకొని ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం తెలుసా, గాలి లేదు, వర్షం లేదు, అయినా సరే దేవుని స్తోత్రం, ఎదోము మార్గము గుండా నీళ్లు వచ్చి ఆ లోయంతా నిండేరు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదోము మార్గముగా ఆ నీళ్లు వచ్చి ఆ గోతులన్నీ కూడా నిండిపోయి ఆ లోయంతా కూడా నిండిపోయింది అని మనం చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ గోతులు నిండిపోయినప్పుడు కదా ఇదిగో వారు ఆ నీళ్లు తాగి తృప్తి పొందారు. ఆ తర్వాత తెల్లవారినప్పుడు కదా ఇదిగో అప్పుడు కనపడ్డారు. ఎవరు? మోయాబీలు అప్పుడు కనపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వచ్చి చూస్తా ఉంటే ఇదిగో ఆ గోతులు ఎర్రగా కనపడతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పుడే తెల్లారింది, అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ద్వారా చూడండి, సూర్యుడు ఇక్కడ దాకా కనపడ్డాడు చర్చిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గోతులో ఉన్న నేల మీద ఆ సూర్యుడు ఆ వెలుగు పడతా ఉంటే ఆ వెలుగుకి ఆ నీళ్లు ఎర్రగా కనపడుతున్నాయి. అని ఎలా కనపడుతున్నాయి? ఎర్రగా కనపడుతుంది. వీళ్ళందరూ అనుకుంటున్నారు శత్రువులు, మోయాబీలు అనుకుంటున్నారు వాళ్ళు ఇశ్రాయేలు, తర్వాత యూదా వారు, తర్వాత ఎదోమీయులు వీళ్ళందరూ కలిసి వచ్చారు కదా, వాళ్ళకి గొడవ వచ్చి ఉంటుంది. వాళ్ళు చంపుకొని వాళ్ళు హతులైపోయి ఇదిగో రక్తపు మడుగు అయిపోయారు. కనుక మనం వెళ్ళి మోయాబీలరా మనం వెళ్ళి వాళ్ళు దోచుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అదంతా రక్తంలా కనపడుతుంది. ఆ నీళ్ళన్నీ కూడా సూర్యుడు ఆ నీళ్ళ మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ నీళ్లు ఎర్రగా కనపడుతుంది. రక్తం అనుకున్నారు, మోసపోయి దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళగానే ఆ సమయంలో ఇశ్రాయేలు లేచి మోయాబీల మీద పడి హతము చేశారు అని చూస్తాం. రెండు చేతులు స్తోత్రం, హల్లెలూయా. మోయాబీలను హతము చేశారు ఇశ్రాయేలు. కనుక మరుగుగా ఉన్నవి బయటికి రావాలి.
మరుగుగా ఉన్నవి నీకు కనబడాలి. మరుగుగా ఉన్నవి ఇదిగో మరలా నీకు కనబడినప్పుడు అవి వాటిని చంపివేయాలి, హతము చేయవలసిన అవసరత ఉన్నదని ప్రభు ప్రకటన చేస్తున్న స్తోత్రం. హల్లెలూయా. ఆ నీళ్లు ఎదోము మార్గముగా వచ్చింది. ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆ నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యము మన ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన వాక్యధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని మన కొరకు వచ్చాడు. మన కోతులు నింపడానికి, మన సమస్యలు తీర్చడానికి, మన కోతులు పొట్టడానికి, ఇది మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన వాక్యధారిగా ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మన కొరకు వచ్చి ఆయన మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగబొట్టబడి, హింసించబడి, దూషించబడి, నిలువెల్ల నలిగిపోయి రక్తమంతా దారపోసి ఆ ధవళ వర్ణుడు రక్తవర్ణుడుగా మారిపోయాడు. స్తోత్రం. ఇప్పుడు ఎర్రగా కనపడుతున్నాయా నీళ్ళు? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో మీకు ఎర్రగా మోయాబీయుకి ఎర్రగా కనపడుతున్నాయా నీళ్ళు? స్తోత్రం. ఆ నీళ్లు మంచి నీళ్ళే, కానీ ఇప్పుడు వారికి ఎర్రగా స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు వాక్యధారిగా వచ్చాడు. మన కొరకు ఆయన రక్తపు మూటగా మారిపోయాడు. స్తోత్రం. ఆ నీళ్లు మన ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన ముందు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం నిలిచి ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబముల మీద, మన ద్వారబంధువుల మీద యేసయ్య రక్తము ప్రోక్షించబడి ఉండాలి. ఇదిగో మన కుటుంబం మీద యేసయ్య రక్తము ప్రోక్షించబడి ఉండాలి. ఆ రక్తము ఎక్కడ ప్రోక్షించబడి ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది. అక్కడకు మరణదూత రాదు, సమానదూత రాదు, ఏ కీడు రాదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా మోయాబీయులు చనిపోయినట్లుగా చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము నీ మీద ప్రోక్షించు. యేసుక్రీస్తు యొక్క రక్తము నీ కుటుంబం మీద ప్రోక్షించుకొని, యేసుక్రీస్తు యొక్క రక్తము నీ కుటుంబం మీద, నీ ద్వారబంధువుల మీద ప్రోక్షించుకొని శత్రువు అయినటువంటి శరీర కార్యాన్ని చంపివేసి విజయము పొందవలసిన అవసరత ఉన్నదని ప్రభు ప్రకటన చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. విజయము పొందాలి, జయించాలి. మోయాబు కార్యాలన్నింటినీ జయించి మనము విడుదల పొంది నెమ్మదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు స్తోత్రం జయించాలి. తర్వాత ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేస్తే, ఇదిగో దేవుని యొక్క వాక్యాలు మనం పరిశీలన చేసినట్టు ఇదిగో ఇశ్రాయేలు మీదకి మోయాబీయులు తనకి వచ్చారు. శరీర కార్యాలు ఇశ్రాయేలుతో పోరాడుతున్నాయి, ఆత్మీయులతో పోరాడుతున్నాయి. పోరాడుతూ ఉండగా ఇశ్రాయేలులో ఒకడు చనిపోయాడు అని మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఒకడు చనిపోయాడు. మోయాబీయులు వచ్చి ఇదిగో యుద్ధము చేస్తున్నారు. మోయాబీయులు వెంటాడుతున్నారు. మోయాబీయులు ఇదిగో ఇశ్రాయేలు తరుముతున్నారు. మోయాబీయులు ఎంతగానో ఇశ్రాయేలు దొరికిన వారిని దొరికినట్టుగా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ లోపల ఆ మోయాబీయుల చేతిలో ఒకడు చనిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ, ఇదిగో ఎన్నిసార్లు చెప్పినా శరీర కార్యాలు మానుకోండి, శరీరాశను విడిచిపెట్టండి, నేత్రాశ జీవపు డంబాన్ని విడిచిపెట్టండి, శరీర కార్యాలు మానివేయండి అని ఎన్నిసార్లు చెప్పినా వాటిని విడిచిపెట్టకుండా నీవు వాటిని అనుసరిస్తున్నావు కనుక ఇవి ఈ రోజున అవి నిన్ను తరుముతున్నాయి. ఇవి ఈ రోజున నిన్ను తరుముతున్నాయి, నిన్ను పట్టుకుంటున్నాయి, నిన్ను చంపివేస్తున్నాయి, నిన్ను హతమారుస్తున్నాయి. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ఒకడు చనిపోయాడు. ఇశ్రాయేలు ఒకడు చనిపోయాడు. చనిపోయిన స్థితిలో శరీర కార్యాలను బట్టి నీవు ఉన్నావేమో ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేయాలి. ఆత్మీయ జీవితంలో శరీర కార్యాలు చొరబడి నేను ఆత్మీయులుగా చంపివేసే ఆత్మీయమైన భక్తి, ప్రభావం, ప్రార్థన అనుభవం లేకుండా నీవు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావేమో యోచించు. అలాగే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండకూడదు, నీ వ్యాపారంలో ఆశీర్వాదకరంగా ఉండకుండా, నీ ఉద్యోగంలో
నీ చేతి పనులలో నీవు ఆశీర్వాదకరంగా ఉండకుండా శరీర కార్యాలను బట్టి పాపము క్రియలు బట్టి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఎక్కడో చర్చే. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు సంఘముతో, నీవు జీవించవచ్చు నా పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. జీవించవచ్చు నా పేరు మాత్రం ఉంటుంది, మృతులైపోయిన స్థితిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు చనిపోయిన వాడిని ఇదిగో ఇశ్రాయేలు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ఇదిగో మన ఇశ్రాయేలు చనిపోయాడు, మన రక్త సామాన్ని చనిపోయాడు, వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని ఎక్కడైనా మనము పాతి పెట్టాలి, మనం అలా వదిలిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే ఇశ్రాయేలు పోయినప్పుడు అనుభవం ఏంటంటే, ఎవరైనా ఇశ్రాయేలు చనిపోతే ఆ ఇశ్రాయేలు చనిపోయిన వారిని వెళ్ళి తీసుకుని వెళ్ళి చక్కగా భూస్థాపన చేయాలి. ఒకవేళ ఎక్కడో చనిపోయినని వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఒకవేళ ఆకాశ పక్షులు కానీ అడవి మృగాలు కానీ వచ్చి ఒకవేళ ఆ శవాన్ని కనుక ముట్టుకుంటే ఆ శవము అపవిత్రమైపోతుంది. శవము అపవిత్రమైపోతే ఇక దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా ఇక చోటు లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేక. దేవుని స్తోత్రం. అపవిత్రమైన శవాలు, అపవిత్రమైన ఆత్మలు పరలోక రాజ్యానికి ఏ మాత్రము కూడా వెళ్ళడం. దేవుని స్తోత్రం. అది వారి యొక్క నమ్మకం. అందుకని ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయినా, వెనక శత్రువులు తరుగుతున్నా, మోయాబీలు సైన్యాన్ని ఇశ్రాయేలు సైన్యం తరుగుతున్నా, చనిపోయిన వారిని విడిచిపెట్టకుండా ఆ చనిపోయిన వాడు కూడా మోసుకొని పరిగెడుతున్నారు. వీడు పరిగెడతా ఉంటే ఇంకా వెనక మోయాబీలు ఇంకా తరుగుతానే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరుగుతూనే ఉన్నారండి. అలా తరుగుతూ ఉండగా ఇక చూస్తా ఉంటే మోయాబీలు వచ్చి మీద పడేటట్టున్నారు, ఇక చంపేసేటట్టున్నారు. అలాంటి పరిస్థితిలో ఇక ఇశ్రాయేలు పేర ఇక ఆ శవాన్ని మోయలేక ఏం చేశారు, అలా మోసుకుంటూ పరిగెత్తలేక ఆ శవాన్ని ఏం చేసి ఆలోచన చేస్తూ పరిగెత్తుండగా ఆ పక్కన గుంట కనపడుతుంది. ఆ గుంట కనపడుతుంటే వెంటనే ఆ గుంటను విసిరి పారేశారు ఆ శవం. స్తోత్రం. ఆ శవాన్ని విసిరి పారేశారు. వారు విసిరి పారవేసి వారు పరిగెడతా ఉన్నారు. ఈ లోపల ఆ శవముగా పడినవాడు, ఆ గుంటలో పడినవాడు, వాడు బ్రతికి లేచి వేడతో పరిగెడుతున్నారు. ఎలా జరిగింది, వాడు ఎలా బ్రతికాడు, స్తోత్రం హల్లెలూయా అని మనం పరిశీలన చేస్తే ఈ శవాన్ని పడవేసిన గుంటను చూసారా, ఆ గుంట అది మామూలు గుంట కాదు, అది సమాధి గుంట. అదే గుంటది సమాధి గుంట. ఆ సమాధి గుంట ఎవరు అనుకున్నారు, అది దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా సమాధి. చెప్పండి. ఎలీషా సమాధి. ఆ సమాధి గుంట ఆయన చనిపోయే ఛానల్ అయిపోయింది, పైన వేసిన బట్ట అంతా కూడా అణిగిపోయింది, మళ్ళా గుంట పడిపోయింది, ఆయన శరీరం అంతా చీకిపోయింది. ఎవరి ఎలీషా శరీరం అంతా చీకిపోయింది, ఎముకలన్నీ ఎండిపోయి ఉట్టి ఎముకలే, ఎండిపోయిన ఎముకలే అక్కడ కనబడతా ఉన్నాయి. స్తోత్రం. అయితే ఈ శవం వెళ్ళి అందులో పడగానే ఆ ఎముకలు, ఆ శల్యములు ఈ శవానికి తగలగానే ఇతడు బ్రతికి ఇశ్రాయేలు సైన్యంతో కూడా పరిగెడతాం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఎలీషా అంటే ఎవరో తెలుసా? ఎలీషా అనుభవం ఏంటో తెలుసా? ఎలీషా ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎలీషా దైవజనుడైన ఏలియా చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య చేసిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా దైవజనుడైన ఏలియాకు పరిచర్య చేసిన వాడు ఎలీషా. అలాగే పరిచర్య చేస్తూ ఉండగా ఒక రోజు దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా ఇదిగో నీవు గిల్గాలుకురా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బేతేలుకురా అన్నాడు, ఎరుకోకురా అన్నాడు, యోర్దానుకురా అన్నాడు. ఇలా రమ్మంటా ఉంటే ఈయన వెళుతూ అంటాడు, ఎలీషా దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను ఎక్కడే ఉండయా అని అంటే ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను మాత్రం ఇక్కడ ఉండను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు చెప్పాలి. చదవనంత స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను మాత్రం ఉండను, నేను ఎక్కడికి వెళ్ళడానికి వస్తానన్నాడు. ఆయనతో పాటు గిలగాలు తిరిగాడు. గిలగాల నుంచి
యోర్దానుకు వెళ్ళిన తర్వాత యోర్దానును పాలు చేశాడు ఏలియా. ఆ యోర్దానులో నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏలియాకు ఒక డౌట్ వచ్చింది. ఎలీషా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడుగుతున్నాడు, ఎలీషా ఇదిగో గిల్గాలులో ఆగిపోమంటే ఆగిపోవాలి, బేతేలులో నిలిచిపోమంటే నిలిచిపోవాలి, ఎరుకలో ఉండమంటే ఉండలేదు, ఎవరితో అవుతూనే ఉండు అంటే ఉండలేదు. ఎంతగా నువ్వు నన్ను వెంబడించావు. నన్ను వెంబడించడానికి ఏంటి కారణం? ఎంతగా నన్ను వెంబడించడానికి ఏంటి కారణం? దేవుని స్తోత్రం, హల్లెలూయా అని అడిగితే ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? స్తోత్రం ప్రకటన స్తోత్రం ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇంతగా నేను వెంబడించడానికి, ఇంతగా నీతో రావడానికి కారణం ఏంటంటే నీవు పొందిన ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు కావాలి అని. హల్లెలూయా. నీవు పొందిన ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు కావాలి అని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అతడు కోరుకున్నట్లుగా ఇదిగో ఏలియా అంటాడు, అయ్యా ఇది చాలా కష్టతరం అయ్యా, ఇది చాలా కష్టమయ్యా. నేను 1 పాలు ఆత్మ పొందుకోవడానికి ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను. నువ్వు 2 పాలు ఆత్మ అడుగుతున్నావు, ఇది చాలా కష్టం, అయినా కనిపెట్టు చూద్దాం అని చెప్పేసి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ లోపల సుడిగాలి ఒకటి వచ్చింది. ఆ సుడిగాలి అగ్ని రథాలు వచ్చాయి. అగ్ని రథాలు రాగానే ఏలియా అందులో ఎక్కి కూర్చున్నాడు. ఏలియా ఆ రథంలో వెళ్ళిపోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏలియా రథంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలీషా అయితే ఆ రథాన్ని చూస్తా ఉన్నాడు. ఏలియానే చూస్తున్నాడు. అతను పైకి వెళ్ళిపోతా ఉంటే అలాగే ఎలీషా ఆ రథం వైపు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక అలా చూస్తూ ఉండగా ఏలియా కనబడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే కదా ఏలియా దుప్పటి ఉంటుంది. ఆయన ఎప్పుడు దుప్పటేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు దుప్పటి ఉంది. ఆ దుప్పటి కింద పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దుప్పటి కింద పడితే ఆ దుప్పటిని తీసుకున్నాడు. ఆ దుప్పటిని ఎలీషా పట్టుకున్నాడు. పట్టుకొని అతడు వచ్చి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అది పాత దుప్పటి, అది మురికి దుప్పటి, అది కప్పు కొడుతున్న దుప్పటి. అది ఏలియా పరిచర్య చేస్తూ ఎంతగానో కష్టపడినప్పుడు అతను కాల్చిన చెమటంతా తుడిచిన దుప్పటి. అది దుర్వాసన కొడుతూ ఉండొచ్చు, కప్పు కొడుతూ ఉండొచ్చు, అది పాతలైపోయి ఉండొచ్చు, అది చిరుగుపై ఉండొచ్చు, అది చిరిగిపోయి ఉండొచ్చు. అయినా సరే ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఆ దుప్పటిని విడిచిపెట్టకుండా ఆ దుప్పటిని పట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనమైతే విసిరి పారేసేవాడు. నేనేదో ఆత్మను అడిగితే ఈయన దుప్పటి ఇచ్చాడు, నేను పరిశుద్ధ ఆత్మను అడిగితే 2 పాలు ఆత్మను అడిగితే ఈయనకి ఈ దుప్పటి ఇచ్చాడు అని దుప్పటి విసిరి పారేసేవాడు. కానీ ఎలీషా మాత్రం పారేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా పారేయకుండా ఆ దుప్పటినే పట్టుకొని ఉన్నాడు. ఆ దుప్పటిని పట్టుకొని అతను నిలబడ్డాడు. ఆ ఎలీషా ఆ దుప్పటిని పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ దుప్పటిలో ప్రభావం ఉన్నది అని గ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దుప్పటిలో ఏముందండి? ప్రభావం అని గ్రహించాడు. ఆ ప్రభావమైన దుప్పటిని పట్టుకున్నాడు. ఆ దుప్పటితో బయలుదేరాడు. యోర్దాను దగ్గరికి వచ్చాడు. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ అని ఒక్క దెబ్బ కొట్టాడు యోర్దాను నీటి మీద. పట్టగానే యోర్దాను ఏకరాశి అయిపోయింది. యోర్దాను ప్రవాహం ఆగిపోయింది. యోర్దానులో ఆరిన నేల ఏర్పడింది. ఆయన నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మొదలైన ఆ ప్రభావం, అప్పుడు మొదలైన అద్భుతాలు పేర ఇదిగో ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అంతగా అతడు కోరుకున్నట్లు ఆ శక్తిని పొందుకున్నాడు, ఆ ప్రభావాన్ని పొందుకున్నాడు, ఆ బలాన్ని పొందుకున్నాడు, ఆత్మతో నింపబడ్డాడు. 2 పాలు ఆత్మ ఎలీషా కోరుకున్నట్లుగానే ఎలీషా మీదకి ఆ ఆత్మ వచ్చేసింది. ఎలీషాలోనికి ఆ ప్రభావం వచ్చేసింది. ఎంతగా అతనిలోనికి ప్రభావం వెళ్ళిపోయిందంటే పైన ఆత్మ కాదు, ఎలీషా పొందుకున్న ఆత్మ పైన ఆత్మ కాదు. సత్యం, హల్లెలూయా. పొందుకున్న ఆత్మ అతని ప్రభావం ఎముకల్లో కూడా వెళ్ళిపోయింది, ఎముకల్లో కూడా ఇమిడిపోయింది, ఎముకల్లో కూడా వెళ్ళిపోయింది. నరములోనికి, కండరములోనికి, ఆ మూలములోనికి ఆ ప్రభావం వెళ్ళి నిలిచిపోయింది. దేవుని స్తోత్రం. అంత ప్రభావాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఎలీషా చనిపోయాడు.
ఎలీషా చనిపోయినా ఆ ఎముకల్లో ప్రభావం మాకు అలాగే హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రభావం అలాగే నిలిచి ఉంది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబీయుల చేత చంపబడి ఇశ్రాయేలీయులు శవమై ఆ ఎముకలను తగిలినప్పుడు వాడు బ్రతికాడు. అంటే ఆ ఎముకల ప్రభావం ఈ శవాన్ని బ్రతికించింది. హల్లెలూయా. ఆ ప్రభావం ఈ శవాన్ని బ్రతికించింది, ఇశ్రాయేలు బ్రతికించింది. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రభువునందు పేర శరీర క్రియను బట్టి పాపపు క్రియను బట్టి ఇప్పటికే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావేమో. అయితే ఇప్పుడే నీకు చచ్చిన స్థితిలో ఉన్న నీకు, ఇదిగో మృతమైన నీకు, ఇదిగో మరణమైన నీకు, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకుండా చచ్చినట్టుగా ఉన్న నీకు ఇప్పుడే దేవుని ప్రభువుని తాకునుగాక, దేవుని శక్తిని తాకునుగాక, దేవుని ఆత్మని తాకునుగాక, ఆ ప్రభావం నీలో వచ్చునుగాక, నీవు బ్రతుకునుగాక, నువ్వు లేచి నిలుచునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. ఎంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావు? నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ ఆత్మీయ జీవితంలో చచ్చినట్టుగా ఉన్నావేమో. నువ్వు చనిపోయిన స్థితిలో కాదు, నువ్వు బ్రతికి ఉండాలి, నువ్వు జీవిస్తూ ఉండాలి, సజీవులుగా ఉండాలి, సజీవమైన రాళ్ళుగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికే శరీర కార్యాలు ఎక్కువైపోయి, పాపపు క్రియలు ఎక్కువైపోయి, ఒకవేళ నీకు రహస్యంగా ఉండి ఆ పాపపు క్రియలు, శరీర కార్యాలు మోయాబీయులు చంపివేసే చచ్చిన స్థితిలో ఉన్నాయి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మచేతను తాకబడాలి, దేవుని ఆత్మచేతను తాకబడాలి, దేవుని ప్రభావం నీలోనికి రావాలి, దేవుని శక్తి నీలోనికి రావాలి. ఇదిగో నీవు తిరిగి బ్రతకాలి, బ్రతికి ఇశ్రాయేలు సైన్యముతో కూడా పరిగెత్తాలి, ఇశ్రాయేలు సైన్యముతో కూడా పరుగెత్తాలి, ఇశ్రాయేలు సైన్యముతో కూడా యుద్ధములో నిలిచి ఉండాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో జై జీవితం కొరకు పరిగెత్తేటువంటి అనుభవం ఎంతైనా అవసరమని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రార్థించారు, ప్రభుకు మొరపెడతామండి. ఇదిగో మన ప్రభు యేసుక్రీస్తు మనం బ్రతికించడానికి ఆయన ప్రభావంతో కూడా వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రభావం రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీలకి ఆయనలోని ప్రభావం వెడలిపోయింది. హల్లెలూయా. ఆయన ప్రభావం కలిగినవాడు, ఆయన శక్తి కలిగినవాడు. ఆ ప్రభావంతోనే ఇదిగో మరణాన్ని జయించాడు, ఆ ప్రభావంతోనే సమాధిని జయించాడు, ఆ ప్రభావంతోనే శత్రువులు జయించాడు, ఆ ప్రభావంతోనే సాతాను జయించాడు, ఆ ప్రభావంతోనే కావలి జయించాడు, ఆ ప్రభావంతోనే మరణమును జయించి శక్తివంతుడిగా పునరుద్ధాన శక్తివంతుడిగా లేచి నిలబడ్డాడు. ఆ ప్రభావం కలిగిన దేవుడే నేను ప్రభావంతో నింపి బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధులు తెరవబడి అని చూస్తున్నాడు. ఆయన పునరుద్ధానం పొందినప్పుడు, ఆయన సమాధి తెరవబడినప్పుడు, ఆయన పునరుద్ధాన శక్తులై లేచినప్పుడు అనేక సమాధులు తెరవబడేను అని చూస్తాం. స్తోత్రం. ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఇదిగో నిజమైన దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ప్రభావం కలిగిన వాడు కనుక ఆ ప్రభావమైన దేవుని సముఖములో నీ సమాధి తెరవబడునుగాక, నీవు బ్రతుకుదువుగాక, నువ్వు చిన్నుచునుగాక, శక్తి పొందుకొందువుగాక, ఆశీర్వాదకరంగా ఉందువుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు అనాలోచనగా ఉండదు, ఎవరు ఎప్పుడు అనాలోచనగా ప్రభు స్తుతించాలి, మౌనంగా ఉండొద్దని. హల్లెలూయా. మీరు ఎక్కడైతే మోకాలు నిలబడండి, మీరు ఇంటి చేతులు దేవుని సింహాసనం వైపు పెట్టండి, ఆకాశం వైపు మీరు కదలెక్కండి, దేవునికి స్తుతులు చెప్పాలి, దేవుని కనపరచాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి, స్తోత్రాలు చెప్పాలి. ప్రభువా, అయ్యా నేను చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా నేను చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, ఆత్మీయంగా నేను చచ్చిపోయినట్టు ఉన్నానయ్యా, నా ఉద్యోగంలో చచ్చినట్టుగా ఉన్నానయ్యా, నా వ్యాపారంలో చచ్చిపోయినట్టుగా ఉన్నానయ్యా, నా చేతి పనులు చచ్చిపోయినట్టుగా ఉన్నానయ్యా, అయ్యా నా చేతి, అయ్యా నా పనుల ప్రభా చచ్చిపోయినట్టుగా ఉన్నాను, జీవం లేని వ్యక్తిగా ఉన్నట్టుగా ఉన్నానయ్యా. అయ్యా నేను బ్రతకాలయ్యా, దీనికి కారణం నా శరీర క్రియే, దీనికి కారణం నా పాపం క్రియే. అయ్యా చొరబడి అయ్యా, రహస్యంగా నిలిచిపోయా, రహస్యంగా ఉంది అయ్యా, ఆయన పాడు చేస్తున్నాయి, నన్ను చంపివేస్తున్నాయి అయ్యా, నన్ను పాడు చేస్తున్నాయి అయ్యా, నన్ను కృంగ చేస్తున్నాయి అయ్యా, నన్ను దుఃఖపెడుతున్నాయి అయ్యా, నా శరీర కార్యాలు
శక్తితో నన్ను బ్రతికించయ్యా. మరలా తిరిగి నేను రావాలయ్యా. మరలా నేను బ్రతకాలయ్యా. మరలా అయ్యా గొప్ప వ్యాపారిగా నేను ఉండాలి, గొప్ప ఉద్యోగిగా నేను ఉండాలి, గొప్ప అయ్యా పనివాడిగా నేను ఉండాలి, గొప్ప వ్యక్తిగా నేను ఉండాలి, గొప్ప ఆత్మీయ వ్యక్తిగా ఉండాలి, గొప్ప భక్తుడిగా ఉండాలి, గొప్ప భక్తురాలుగా ఉండాలి, గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలి. జీవించి ఉండాలయ్యా, బ్రతికి ఉండాలయ్యా, పరిగెడుతూ ఉండాలయ్యా. అటు కృప దయచేయండి అమ్మా అని ప్రభుత్వంలో ప్రార్థించాను. ఎవరి మౌనంగా ఆశీర్వాదం లేకుండా ఉండాలి, దీవెన లేకుండా ఉండాలి. మోయాబు క్రియలు, శరీర క్రియలు నేను పాడు చేస్తుంది. కనబడని క్రియలు ఉన్నాయేమో నేను పాడు చేస్తుంది. పరిసరించే ప్రార్థన చే ప్రభు అని బ్రతికించాయి. చచ్చిన స్థితిలో నీ ప్రభావంతో తాకు, నీ ఆత్మతో తాకు, నీ అభిషేకంతో తాకు అని బ్రతికించి గొప్ప కార్యం చేయడం అని ప్రభుత్వం ప్రార్థించి చెప్పండి. అందరికీ నోరు తెచ్చి ప్రేమించారు. దేవుడు శ్రమిస్తూ ప్రభుత్వం ప్రార్థించి ఎవరికి వారు విమర్శ చేస్తూ అవునయ్యా నీ ఆశీర్వాదం గ్రహించలేదు, నీ దీవెన గ్రహించలేదు. అయ్యా నన్ను నష్టపరుస్తున్నాయి శరీర కార్యాలే, నన్ను నష్టపరుస్తున్నాయి సాతాను కార్యాలే ఆయన గ్రహించలేకపోయాను. నన్ను క్షమించయ్యా. అయ్యా నష్టపోయినా, కుంగిపోయినా, దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నా ఆయన బ్రతికించేవాడు లేరయ్యా. అయ్యా బ్రతకాలని ఆశ కాకుండా కానీ బ్రతికించేవారు లేరయ్యా. అయ్యా కృప చూపయ్యా, నన్ను బ్రతికించయ్యా. నీ శక్తిని ఇవ్వయ్యా, నీ రక్తాన్ని ఇవ్వయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించాయి, నీ ప్రభావంతో బ్రతికించాయి, నీ రక్తంతో బ్రతికించాయి, నీ ఆత్మ కార్యం పట్ల చేయాలయ్యా. కృప చూపయ్యా. ఆశీర్వాదం పొందాలయ్యా. నా వ్యాపారంలోని ఆశీర్వాదం పొందాలి అయ్యా, నా పనులని ఆశీర్వాదం పొందాలి, నా ఉద్యోగుల ఆశీర్వాదం పొందాలి. కృప చూపయ్యా. చచ్చిన వారముగానే వండుకో, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, వృద్ధి లేదయ్యా, అభివృద్ధి లేదయ్యా, ఆశీర్వాదం లేదయ్యా. కృప చూపయ్యా. అయ్యా నీ నష్టాలు, అన్ని కష్టాలు, అంత దుఃఖమేనయ్యా. క్షమించయ్యా, నన్ను బలపరచయ్యా, వాడుకయ్యా. కృప చూపయ్యా. నీ ప్రభావంతో నింపయ్యా, నీ శక్తితో నింపు ప్రభువా అని ప్రార్థించయ్యా. దేవుని శక్తితో నింపబెట్టి, దేవుని ఆత్మతో నింపబెట్టి, దేవుని ప్రభావం నీలో ఉంటే ఇదిగో మోయాబును జయిస్తాం, మోయాబుని జయిస్తాం, శరీర కార్యాలు జయిస్తాం. ఆమె ఎంతకు రాదు. యేసు రక్తం మీద పరీక్షించబడితే ఇదిగో శరీర కార్యాలు ఎంతకు రాదు. ఇప్పుడు గొప్ప జయం, గొప్ప జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులని గంభీరంగా స్తోత్రించాలి. అందరూ దేవుని స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ఆత్మతో నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి, ఆత్మ నింపుకున్న ఆత్మీయ మండలితో Hallelujah. Hallelujah. Hallelujah.
ప్రభావం, ఆ ప్రభావం శక్తి మనకి. Jesus, mighty God. Hallelujah, hallelujah. వాస్తవంగా ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన అందరూ